నమస్తే అని బోసుకుమారి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు బాగా ఇంతకుముందు ఫేమస్. ఈయన ఎవరో న్యూట్రల్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను ఫాలో అయ్యేటువంటి వాడిని, చాలా మంది కూడా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. బట్ అలాగని చెప్పేసి ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా ఇతను కరెక్ట్ గా మాట్లాడుతున్నాడా, దీంట్లో అవకతవకలుగా మాట్లాడుతున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. న్యూట్రల్ అండి, అందరూ న్యూట్రలే. అసలు ఇతను న్యూట్రల్ గా మాట్లాడుతున్నాడా లేదా అనేటువంటి విషయం ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికైనా అర్థమైపోతుంది. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండంగా అంటే కాలం గడిచే కొద్దీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం, ఈ విధంగా ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నాడు కాబట్టి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ మొదట్లో న్యూట్రల్ గా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు అంటున్నాడు. కాబట్టి ఇదంతా న్యూట్రల్ గా ఉంది. ఎవరైనా సరే ఏదైనా మీడియా గురించి మాట్లాడాలన్నా కూడా ఏ మీడియా అలాగే ఉందా, వాళ్ళ మీడియా ఏమో తక్కువ, వీళ్ళ మీడియా ఏమో తక్కువ అనేటువంటి విధంగా మాట్లాడుతూ కొంచెం పేరైతే తెచ్చుకోండి. ఈయన అంటే చాలా న్యూట్రల్ పర్సన్ ఏమో రాజకీయాలు వదిలేసాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఉండంగా ఇతనికి వచ్చినటువంటి పేరేంటి సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు పెట్టింది ఏంటంటే ఉండవెల్లి గారు ఓసరవెల్లి అనేటువంటి విధంగా పేరు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇది రన్ అవుతుంది, నేను చెప్పిందని కాదు, సోషల్ మీడియాలో కూడా రన్ అవుతుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ చర్చకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళారంట. అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళారు. ప్లస్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి లడ్డుకు సంబంధించి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. బట్ ఆయన అయితే అంబటి రాంబాబు గారిని అయితే కరెక్ట్ ఆయన అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే ఇది కక్షపూరితమైనటువంటి విధానం, కక్ష సాధిస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడారు. మరి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో చేసేటువంటి కక్షపూరితమైనటువంటి విధానాలు మరి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా తీసుకుని జైల్లో పెట్టారు కదా 50 రోజుల పైనే. పవన్ కళ్యాణ్ గారిని వైస్రాయ్ హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు కదా. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క నాయకుడిని కూడా ఎవరిని కూడా టీడీపీ సంబంధించి ఎవరిని వదలలేదు. మరి ఆ రోజు ఉండవెల్లి గారికి అవన్నీ గుర్తొచ్చినటువంటి పరిస్థితులు ఏమి లేవనుకుంటాను. కానీ అంబటి రాంబాబు గారికి సంబంధించి అయితే మాత్రం ఆయన్ని బూత్ అసలు వాళ్ళు మదర్ ఏం చేశారండి, చంద్రబాబు నాయుడు గారు మదర్ ఏం చేశారు, ఆయన తిట్టాడు విపరీతంగా. తిడితే దానికి జైలుకి వెళ్ళారు, బెయిల్ వచ్చేసింది. కానీ ఇంతకు ముందు ఆయన పోలీసులను ఎదిరించి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. వాటికి సంబంధించి అసలు ఇప్పుడు ఆయన తిట్టిన దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఆయన జైల్లో ఎందుకున్నాడంటే ఇంతకు ముందు బ్యారిగేట్లు లాగేసి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి రూల్స్ అతిక్రమించి పోలీసులనే కొట్టడానికి వెళ్తూ పోలీసుల మీద దౌర్జన్యానికి వెళ్ళి అని చెప్పేసి వెళ్ళిన దానికి కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ జైల్లో ఉన్న దానికి అయ్యి కారణం. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు చేయలేదా, ఉండవెల్లి అరుణ్ కుమార్ అనేటువంటి ఆయన ముందు అది సమాధానం చెప్పాలా. ఇక లడ్డూకు సంబంధించి అది మీరు చూడండి ఒకసారి, అసలు మామూలుగా ఉండదు అసలు. The absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు వెరీ లో అంటే లేదంటే లెక్క. అంటే ఇప్పుడు లడ్డూ కల్తీలో మొన్న సిబిఐ ఇచ్చినటువంటి దాంట్లో లోగా అంటే ఫిష్ ఆయిల్ కానీ లేకపోతే జంతు కొవ్వు కానీ ఇవన్నీ కూడా లోలో ఉన్నాయి. మామూలు 10% కంటే ఎక్కువ ఉంటే మనం కనిపెట్టగలం, కానీ 10% కంటే తక్కువగా ఉంటే చేయలేమని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది కదా. అంటే దానికి సంబంధించి టెస్ట్ అంటే అది తేలదు అనేటువంటి లెక్కే కదా. అంటే మా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు అని అంటే అంతకంటే తక్కువ ఉందనే కదా. అంటే ఇంకా దాన్ని దర్యాప్తు చేయాలనో లేకపోతే దాని గురించి కొవ్వులు ఉన్నాయో లేదో ఇంకా ముందుకు వెళ్ళాలనే కదా దాని అర్థం వాస్తవంగా అయితే. కానీ ఈయన ఏం చెప్తాడు, వెరీ లో అనే ఇస్తారు అసలు, కాబట్టి అసలు లేనట్టే అని చెప్పేసి ఈయన చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సరే అది తీసి పక్కన పెడదాం, మరి లడ్డు కల్తీ జరిగిందా లేదా అది కూడా చెప్పారు కదా. అసలు ఇది నెయ్యే కాదు, 235 నుంచి 350 కోట్ల దాకా కుంభకోణం జరిగింది. మరి దీంట్లో రూల్స్ మార్చారు, అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు. ఆ రూల్స్ మార్చడమే ఇంత పెద్ద కుంభకోణానికి దారి తీసింది అనేటువంటి విషయం. ఈ నిర్ణయాలు తీసుకుంది ఎవరు, వెనకుంది ఎవరు తేల్చాలని చెప్పేసి నేను మాట్లాడలేదు. మామూలుగా అసలు దాంట్లో నెయ్యే లేదు అని చెప్పేసి సిబిఐ చెప్తే మరి దాని గురించి మాట్లాడే అంటే హిందువుల యొక్క మనోభావాలు విపరీతంగా దెబ్బతింటూ ఉంటే మరి దాని గురించి మాట్లాడే మరి మాట్లాడాలి కదా ఈయన. అంటే చాలా భయంకరమైనటువంటి విషయం అనమాట ఇది. అంటే అంబటి రాంబాబు గారు పచ్చిబూతులు తిట్టొచ్చు, అది కరెక్ట్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పచ్చిబూతులు తిట్టొచ్చు, అది రైటు. అంటే తిరుపతి లడ్డుకి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి కల్తీ జరిగింది, అది రైటు. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, అది రైటు. విగ్రహాల ధ్వంసం అయిపోయినాయి, అది రైటు. ఇవన్నీ రైట్లే, మిగతాదంతా తప్పు. ఈయన చెప్పేటువంటి నీతి సూక్తులు అనమాట ఇవి. ఇది విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరేముంది చూద్దాం.